చదవలేకపోతున్నాం, మాకు చాలా కష్టంగా ఉంది అని బాధపడే పిల్లలందరికీ పేరెంట్స్ అందరూ ఈ వీడియో చూపించండి. ఒక పిల్లాడు తను చిన్న క్లాస్లో ఉన్నప్పుడు బాగా చదివేవాడు, క్లాస్లో టాపర్గా ఉండేవాడు. కానీ క్లాసెస్ పెరిగే కొద్దీ ఆ అబ్బాయికి చదవడం చాలా కష్టమైపోయింది. యావరేజ్ స్టూడెంట్గా ఉండేవాడు. 9th క్లాస్కి వచ్చేసరికి ఆ అబ్బాయికి చదువు అనేది టఫెస్ట్ పార్ట్ లాగా అయిపోయింది. తను ఫైనల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు. ఆ రోజు ఇంటికి వెళ్ళి దిగులుగా కూర్చున్నాడు. వాళ్ళమ్మ, ఏమైంది నాన్న, ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది. ఈ చదువు అంతా నేను చదవలేకపోతున్నానమ్మా, నాకు చాలా కష్టంగా ఉంది అన్నాడు ఆ పిల్లాడు. ఆ పిల్లాడిని దగ్గరికి తీసుకుంటూ వాళ్ళమ్మ, నీకు ఒక స్టోరీ చెప్తాను విను అంటూ ఒక పెన్సిల్ ఇంకొక పెన్సిల్తో, నా వల్ల కాదు, నేను ఇంకా షార్ప్నర్ చేతిలో బలవలేను, ప్రతిసారి అది నన్ను షార్ప్ చేసేటప్పుడు వచ్చే పెయిన్ నాకు చాలా బాధగా ఉంటుంది అంటుంది. అది వినే ఇంకొక పెన్సిల్ షార్ప్నర్లో పెట్టి షార్ప్ చేస్తేనే రైటింగ్ నీట్గా వస్తుంది అని చెప్తుంది. ఈ కథలో పెన్సిల్ నువ్వైతే, షార్ప్నర్ నువ్వు చదవలేను అనుకుంటున్న కష్టం. నువ్వు బాగా కష్టపడి చదివి మంచిగా షార్ప్ అయ్యి నీ పేరుని ఏదో ఒకరోజు హిస్టరీలో రాస్తావని నాకు నమ్మకం ఉంది నాన్న అని చెప్తుంది వాళ్ళమ్మ.